హలో గైస్, ఎలా ఉన్నారు? కలియుగం చివరిలో విష్ణుమూర్తి 10వ అవతారమైన కల్కి అవతరిస్తారని చెప్పి అందరికీ తెలిసిందే. శంబల అనే గ్రామంలో విష్ణువసుడు అనే బ్రాహ్మణుడికి కల్కి పుడతాడు. కానీ కల్కి 2898 ట్రైలర్ చూశారు కదా, ఎలా అనిపించింది? కొంతమంది ఈ సినిమా అనేక సినిమాలు మిక్స్ అని చెప్పేసి అది ఇది అంటున్నారు. వాటి గురించి నేను మాట్లాడను. ట్రైలర్ చూశాక ట్రైలర్ ఎలిమెంట్స్ బేస్ చేసుకుని కథ ఎలా ఉంటుందని చెప్పి నేను అనుకున్నాను. దాని గురించి మాత్రమే మాట్లాడతాను. సో ఇప్పుడు కల్కి ట్రైలర్ ని డీకోడ్ చేద్దాం. ముందుగా డిస్టోపియన్ వరల్డ్ ఎస్టాబ్లిష్ చేస్తూ అందులో ఈ భూమి మీద మిగిలిన చివరి నగరంగా కాశీ అన్నట్టు పోర్ట్రే చేస్తారు. ప్లస్ వాటర్ కూడా లేని పొజిషన్ లో ఎర్త్ ఉంటుంది కాబట్టి ఉన్న కొద్దిపాటి రిసోర్సెస్ ని కూడా కాంప్లెక్స్ గ్రాప్ చేసి వాళ్ళ దగ్గరే పెట్టుకుంటుంది. ఆ కాంప్లెక్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా సుప్రీం ఆస్కిన్ అనే పర్సన్ కోసం పనిచేస్తున్నారు. ఆ ఆస్కిన్ వచ్చేసి వాడికి వాడే ఒక పెద్ద దేవుడు అన్నట్టు ప్రకటించుకున్నాడు. కానీ ఆ ఆస్కిన్ నిజానికి మనిషి కావాల్సిన అవసరం అస్సలు లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అవ్వచ్చు. కమల్ హాసన్ గారు అదే ప్లే చేస్తున్నారు కాబట్టి నా గెస్ అనమాట. ఎందుకంటే రిసోర్సెస్ ఏమీ లేనప్పటికీ ఆధిపత్య పోరు సాగుతుంది అంటే అది మనిషికి అయ్యే ఫైట్ అవడం కొంచెం కష్టమే కాబట్టి. నెక్స్ట్ అశ్వత్థామతో ఒక పిల్లాడు నీలాంటి వాడు ఎంతో మందిని రక్షించవచ్చు తెలుసా అని చెప్పి క్వశ్చన్ చేస్తాడు. నేను రక్షించాల్సింది ఒక్కనే అని చెప్పి అశ్వత్థామ సమాధానం చెప్తారు. నిజానికి అశ్వత్థామ నుదురు మీద ఉన్న మణి శ్రీకృష్ణుడు అశ్వత్థామకి శాపం ఇచ్చినప్పుడే తీసేసుకుంటారు. కానీ కల్కిలో ఆ మనీని కూడా చూపిస్తున్నారు. అండ్ అశ్వత్థామ శాపం కారణంగా ఎప్పుడు బాడీ మొత్తం దెబ్బలు, బ్లడ్, ఆ దెబ్బల నుండి చీమి కారడం ఇలా చాలా భయంకరంగా ఉంటుంది. అంత పవర్ అండ్ ఎనర్జీ కూడా ఉండదు. మేబీ 600 years బ్యాక్ కనిపించని ఆ పవర్ అశ్వత్థామ స్టోన్ అయి ఉండొచ్చు. అండ్ ఆ స్టోన్ వల్లే అశ్వత్థామ చాలా పవర్ఫుల్ ఫైట్స్ అన్ని చేస్తున్నారేమో. అలాగే ట్రైలర్ లో మనకు అర్థమైన స్టోరీ ఏంటంటే ఒక బ్యాచ్ మొత్తం కలిసి ఇంకా పుట్టిన ఒక బిడ్డ కోసం గాలిస్తున్నారు. ఆ బిడ్డ దీపిక కడుపులో ఉన్నాడు. ఆ బిడ్డను కాపాడటానికి అశ్వత్థామకి పవర్ స్టోన్ రూపంలో మళ్ళీ వచ్చింది. ఇప్పుడు ప్రియాంకని క్యాప్చర్ చేసే రెస్పాన్సిబిలిటీ భైరవ తీసుకుంటాడు. ఆ ప్రాసెస్ లో ఆ బిడ్డకి ప్రొటెక్షన్ కోసం ఉన్న అశ్వత్థామ భైరవతో ఫైటింగ్ చేస్తూ ఉంటాడు. అసలు ఇంతకీ ఎవరు ఆ తొలి ఊపిరి కూడా తీసుకుని బిడ్డ అంటే ఎవరో కాదు, హీ ఈస్ నన్ అదర్ దెన్ కల్కి. అండ్ అశ్వత్థామ మహాభారతంలో కురుక్షేత్రం వార్ షాట్ కూడా చూపించారు. మేబీ అది అశ్వత్థామ పార్టిసిపేట్ చేసిన ఏదో ఒక వారు కూడా అయ్యి ఉండొచ్చు ఆ టైం పీరియడ్ లో. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో ప్రజెంట్ స్టోరీస్ కి కనెక్టివిటీ ఎలా చేస్తారో అనేది చూడాలి. అండ్ ఈ కల్కి అనేది ఫిల్మ్ సిరీస్ కాబట్టి ఈ పార్ట్ చివరిలో కల్కి పుడతాడు. కల్కిని తీసుకుని వెళ్లి పెంచి వేద జ్ఞానం అండ్ ట్రైనింగ్ అన్ని ఇచ్చేది పరశురాముడు కాబట్టి ఇది నేను చెప్పట్లేదు, మన పురాణాల్లోనే ఉంది. శంబల నగరంలో పరశురాముడిని ఎస్టాబ్లిష్ చేసి నెక్స్ట్ పార్ట్ కి లీడ్ ఇచ్చి ఈ సినిమాని అక్కడితో ఎంజాయ్ చేయమనుకుంటున్నాను. కల్కి టోటల్ గా 8 పవర్స్ ఉంటాయి. అండ్ తన చేతిలో ఒక కత్తి ఉంటుంది. ఆ కత్తితో దేవదత్త అనే తన గుర్రం మీద భూమిపై మొత్తం తిరుగుతూ సో కాల్డ్ యాస్కిన్ లాంటి సుప్రీం కోర్ట్స్ ఉన్నారో వాళ్ళందరినీ చంపుతూ ఉంటాడు. కానీ ఎంటైర్ సినారియోలో భైరవ పార్ట్ అనేది ఏంటో చూడాలి. నేనేమనుకుంటున్నానంటే ఒక అబ్బాయి నాలంటి ఎంతో మందికి నువ్వు ఒక హీరో తెలుసా, నాతో రా అంటాడు. అక్కడ అంటే ఎక్కడ? శంబల కావచ్చు. మేబీ శంబలలో సేమ్ ఇంకో ప్రభాస్ లాంటి వాడు ఉన్నాడేమో. అది కూడా ప్రియాంక గడుపులో పెరుగుతున్న కల్కి కూడా అతనే తండ్రి అవ్వచ్చు. హీరో అంటున్నాడు కాబట్టి ఏదో ఒక మిషన్ మీద అతను బయటకు వెళ్లి ఇంకా తిరిగి రాకపోయేసరికి ప్రియాంక కంగారు పడి అతను ఎత్తుకుంటూ వచ్చిందేమో. ఆ ప్రాసెస్ లో కాంప్లెక్స్ లో ఉండే వాళ్ళకి దొరికిపోవచ్చు. భైరవ అదే పోలికలతో ఉండడం వల్ల తనకు దగ్గర అవ్వచ్చు. కాదు అని తెలిసాక అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోవచ్చు. మేబీ భైరవకి ఫ్రెండ్ అవడం వల్లనే పాయింట్ ఏంటంటే నేను ఒక్కడిన అమ్మాయిని తీసుకురాగలను అని చెప్పి భైరవ అంటాడు. సో లాస్ట్ లో వచ్చిన డైలాగ్ కూడా ఒకసారి చూసుకుంటే భయపడకు, మరో ప్రపంచం వస్తుంది అనే మాట విలన్ నోట్లోంచి వచ్చినప్పటికీ దాని అర్థం మాత్రం ధర్మం 4 పాదాల మీద నిలబడే సత్యయుగంలోకి కల్కి ఆ టైంలో ఉన్న మంచి వాళ్ళని తీసుకుని వెళ్తాడు కాబట్టి అదే మరో ప్రపంచం కావచ్చు. దాన్ని మెటఫర్ గా చెప్పుండొచ్చు. ఇలాంటి ఒక కథలో చివరికి భైరవ ఎటువైపు నిలబడతాడు, అసలు లేటర్ పార్ట్స్ లో భైరవ ఉంటాడా లేదా, ఇందులోనే లాస్ట్ లో ధర్మం వైపు నిలబడి కల్కిని కాపాడే ప్రాసెస్ లో చనిపోతాడా అనేది బిగ్ స్క్రీన్ మీద చూడాలి. డెస్టినీ అనేది మనల్ని ఎప్పుడు ఎలా లీడ్ చేస్తుందో ఎవరని చెప్పలేం. నాకెందుకో కల్కి గురమైన దేవదత్తనే బుజ్జిలాగా ఏదో ఒక శాపం వలన ఎలా ఉందేమో అని కూడా ఇంకో థాట్ వచ్చింది. ఈ సినిమా రిలీజ్ చేసి మనం ఏదో మేధావులు అన్నట్టు కాకుండా సినిమా ఊళ్ళోకి లీనమైపోయి చూసేద్దాం. కల్కి వరల్డ్ ని ఎంజాయ్ చేద్దాం. నేను చెప్పిన కనుక మీరు కూడా గెస్ చేయగలిగినా లేదంటే నేను చెప్పింది కరెక్ట్ అనిపించినా సరే కింద కామెంట్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీ ఫిల్మ్ లవర్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.